పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను, నాన్న, అక్క, తమ్ముడు కలిసి కొన్ని ఎలక్ట్రానిక్స్ కొనడానికి వెళ్తున్నాం. లైక్ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, అండ్ ఫిల్టర్ కావాలి మాకు, వాటర్ ఫిల్టర్. సో వెళ్తున్నాం అనమాట. అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే వెళ్తే బెస్ట్ కాబట్టి మేమందరం వెళ్తున్నాము. అండ్ అలాగే మా అమ్మ ఈరోజు మా కోసం చికెన్ చేస్తుంది. సో ఈరోజు వ్లాగ్ అంతా షూట్ చేద్దాం అనుకున్నాను. సో వెళ్ళిపోదాం. నిన్న నేను టీవీ చూడడానికి వచ్చా. ఏదో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది చూడు, ఇది వస్తుంది అనుకుంటా. బ్యాగ్ బ్యాగ్ కావాలి చూడు, బ్యాగ్ పట్టుకుని రే రే చింపేస్తావు. ఫోన్ ఉంది దాంట్లో. ఏమా ఇంత సీరియస్ చేస్తున్నా? ఎంత బుద్ధిమంతుడురా. అంటే చికెన్ రెసిపీ ఇప్పుడు నువ్వేనా చేసేది? నిజం, నిజంగానే మా నిజమా వాడు చేస్తానాడా? అబ్బా ఓకే, నేను కూడా నేర్చుకుంటా అట్లే చికెన్ రెసిపీ. నువ్వు చేసుకుంటూ ఇందులోకి ఏమేమి వేసినావు చెప్పు. ఈ మసాలాలు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, అల్లము, పుదీనా, కొత్తిమీర అన్ని మిక్సీ చేసేసినావు. కారం పొడి కూడా వేసేసినావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? తాలింపు వేస్తున్నావు? తర్వాత వేస్తాను. వీడేదో చికెన్ చింతామని చేస్తాడంట, అందుకని బోన్లెస్ ఇది రా. మొత్తం బోన్లెస్సేనా? వేసుకున్న మసాలా అంతా చికెన్లోకి వేసేసుకోవాలా? వాటర్ ఏవి? మరి ఇంకో జారీ పడుతుంది కదా. చెఫ్, మా ఇంటి చెఫ్ కదా. అరే మల్టీ మల్టీ పనులు చేస్తాను లేరా? ఇంకేం మరి కదవా? అమ్మ చూడు హ్యాపీగా నీకు అన్నమాట. నేను చేయాల్సింది పోయి నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఏదో ఏం చికెన్ చెప్పింది? చింతామని చికెన్ అంట. నేను ఎప్పుడు వినలేదు అది, ఫస్ట్ టైం. రెసిపీ చూపిస్తా, వెయిట్ చేయండి. ఏమో నా తమ్ముడు చికెన్ చింతామని కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాడు. ఆలోపు మనం ఒక లడ్డు తిందాం. ఏం కావాలా నీకు? స్టార్ట్ చేసావా నువ్వు? ఓకే. చికెన్ ఎంతవరకు వచ్చిందో కూడా ఒకసారి చూసుకుందాం. పోయికి వస్తుందిరా. ఏంటి చిన్న చిన్న చేసుకుంటున్నావు? పెద్దగా ఉందా అది? మొత్తానికి ఈరోజు ఒక కొత్త రెసిపీ నేర్చుకున్నారా? కొంచెం పసుపు యాడ్ చేయాలి. అంటే అది కొంచెం వాటర్ రాలేదరా దాంట్లోంచి. ఘాట్ ఎక్కువ వస్తుంది. ఉడికిందో లేదో చూడమని చెప్తున్నాను. ఇంకా కొద్దిసేపు ఉడకాలంట. అరే నీ చికెన్ ఎంతవరకు వచ్చిందిరా? ఇంకా చిల్లీ పౌడర్ వేయలేదు కదా. ఇంకా లేట్ అవుతుందా? ఆకలి ఇస్తుందిరా. మొత్తం బాయిల్ అయినాక సరిపడే సాల్ట్, చిల్లీ పౌడర్ వేసేసినావా? కొంచెం ఎక్కువ పడుతుంది కదా. చూడ్డానికి భలే ఉందిరా. చికెన్ మసాలానా? ఓకే, అదంతా బాయిల్ అయినాక మనం కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. కలపాలా? పెప్పర్ లేదురా.
తీసుకోవాలా ఇదేంటి ఇంకొక టైప్ ఆఫ్ మసాలానా? చికెన్ మసాలా ఓకే, చికెన్ చింతామణి అయిపోయిందా? ఫైనలీ సర్వ్ చేస్తున్నావు దాంట్లోకి. ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అంటావు. అందరు ఇంకా బాగుండాలి. నిజం, టేస్ట్ చేసినావు నువ్వు? చూద్దాం ఎట్లా ఉంటుందో. చికెన్ చపాతీ, ఏంటిది చికెన్ చింతామణి. సాల్ట్ తీసుకుంటాను కొంచెం. సాల్ట్ తక్కువైంది కదా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే కడుపు నిండా ఫుల్గా చికెన్ తినేసా. మా అమ్మ వాళ్ళు వచ్చి 3 days అవుతుంది. సో ఈరోజు మళ్ళీ కమ్యూనిటీ చూడడానికి అందరం కలిసి వెళ్తున్నాం. మీరు కూడా మా కమ్యూనిటీ చూడలేదు కాబట్టి మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను. ఏం చేస్తున్నావురా పప్పు? నువ్వు ఇక్కడ వాష్రూమ్ చేస్తే నేనే క్లీన్ చేయాలరా, చేయకు స్వామి. వచ్చి 3 రోజులు అయింది, వీళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కమ్యూనిటీ. బాగుందమ్మా కమ్యూనిటీ అంతా? బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు. అవునా? ఏమేం చూసి వచ్చినావు చెప్పు. నేను జిమ్ చూసి వచ్చిన, ఏదో క్లోజ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ చూసి వచ్చిన. మా నాన్న వస్తూనే ఉంది, నా అర్థం కాలేదు దానికి. పాపం గొంతులన్నీ బాగా గుర్తుపడుతుంది. పప్పులు పప్పులు, చిట్టి పప్పులు. ఇంతసేపు అన్న మా కమ్యూనిటీ బాగుందమ్మా. ఏం చూసి వచ్చినావు పైన? జిమ్ ఏరియా, యోగా, స్విమ్మింగ్ పప్పురా కూర్చోబెడదాం. అరే నేను ఇంత ముందు కూర్చున్నాను రా, వాచ్మెన్ వచ్చి కూర్చోకూడదు అని చెప్పేశారా వాళ్ళు. లేదు నేను కూర్చున్నా కూడా ఆయన లేదు కూర్చోకూడదు అన్నారు. ఏ లే, ఆయన చూసాడు అనుకో. చాలా చిన్న పిల్లలు తొందరగా ఎందుకు, భయం ఎందుకు, మంది ఇది. అమ్మ చూడు ఖచ్చితంగా దీనివల్ల అయితే మా కమ్యూనిటీలో కంప్లైంట్ అయితే వస్తుంది. అంత ఒత్తిడి వస్తుంది. పప్పులు ఇప్పుడు కాదు, వాళ్ళు ఏమన్నారంటే కమ్యూనిటీలో ఇదే చిన్నది అన్నారు, కానీ దీని అంతలో ఏమి ఉండవు కదా పప్పు. పప్పులు ఎవరెక్కిస్తారు అట్టుకొని ఇస్తారు. బాయ్ గైస్, ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. వాడు చూడండి దున్నలాగా దొరుకుతాడు. రే రే లేరా మా బాయ్ చెప్పు. మా డాడీ ఫోన్లో ఫుల్ బిజీ. బాయ్ బాయ్.